అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతియే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుండి తప్పించుకోవడం సరైన పద్ధతి కాదండి. ఇంకెప్పుడైనా మళ్ళీ అలాంటి ఇబ్బందే రావచ్చు. ప్రతిసారి తప్పించుకోలేము కదా. అందుకే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేకాని అప్పటికి తప్పించుకొని హమ్మయ్య అని అనుకోకూడదండి. అలాంటి తరహాకు చెందిన ఓ కథను ఈ వీడియోలో తెలుసుకుందామండి. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవగిరి అనే అడవికి ఒక సింహం రాజుగా ఉండేది. దాని పక్కనే ఉండే చంద్రగిరి అడవికి పులి రాజుగా ఉండేది. రెండూ చాలా స్నేహంగా ఉండేవి. పులికి కాస్త బద్ధకం ఎక్కువండి. ఒకరోజు అవి నడుస్తూ వస్తూ ఉండగా ఒక కొంగ వచ్చి, రాజా, అడవిలోకి వేటగాళ్లు వస్తున్నారు అని చెప్పింది. దాంతో సింహము ఏం చేయాలా అని ఆలోచించసాగింది. అప్పుడు పులి, మిత్రమా, దీని గురించి ఇంతలా ఆలోచించడానికి ఏముంది, వాళ్లకు కనిపించకుండా పారిపోతే సరిపోతుంది కదా అంది. లేదు మిత్రమా, మనం వేటగాళ్లను ఎదుర్కోవాలి అంది సింహం. అంతలోనే వేటగాళ్లు వలలు, ఇతర ఆయుధాలతో వచ్చేశారు. సింహం ఒక్కసారిగా వాళ్ల మీదకు దూకి దాడి చేయబోయింది. పులి మాత్రం మెల్లగా అక్కడి నుండి తప్పించుకుంది. ఇక సింహం ఆ వేటగాళ్లతో పోరాడి వేటగాళ్లు పారిపోయేలా చేసింది. కాసేపటికి మళ్లీ అక్కడికి పులి వచ్చింది. చూసావా మిత్రమా, నేను చెప్తే వినలేదు, అనవసరంగా ఒళ్ళంతా గాయాలయ్యాయి. నువ్వు కూడా నాతో పాటు వచ్చి ఉంటే ఇలా అయ్యేది కాదు కదా అంది పులి. అప్పుడు సింహం చిన్నగా నవ్వి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవడం సరైన పద్ధతి కాదు మిత్రమా. ఇంకెప్పుడైనా మళ్ళీ అలాంటి ఇబ్బందే రావచ్చు. ప్రతిసారి తప్పించుకోలేము కదా. అందుకే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేకాని అప్పటికి తప్పించుకొని హమ్మయ్య అని అనుకోకూడదు అంది సింహం పులితో. నువ్వు చెప్పింది నిజమే మిత్రమా, పరిగెత్తడం బాగా వచ్చు కాబట్టి తప్పించుకుంటే సరిపోతుంది అనుకున్నాను. ఇక నేను కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాను. మా అడవి జంతువులకు కూడా ఇదే చెప్తాను మిత్రమా అంది పులి సింహంతో. ఇదండి, ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుండి అప్పటికప్పుడు తప్పించుకుంటే సరిపోతుంది అని అనుకోవద్దండి. సమస్యను ధైర్యంగా ఎదుర్కొని ఆ సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మళ్ళీ ఇంకెప్పుడైనా అలాంటి సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని చాలా సులువుగా ఎదుర్కొని ఆ సమస్య నుండి బయటపడవచ్చు. ఏమంటారు? ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.